ఇంపార్టెంట్ బిట్స్. 13వ ప్రశ్న, అక్షరము సమాసం పేరు ఏమిటి? ఆన్సర్ నయిన్ తత్పురుష. 14వ ప్రశ్న, దాహం అనే పదానికి నానార్థాలు ఏమిటి? ఆన్సర్ దప్పిక, కాలుట. 15వ ప్రశ్న, ప్రతి పాదంలో 3వ గణం జాగణం కలిగిన వృత్త పద్యం ఏమిటి? ఆన్సర్ శార్దూలము. 16వ ప్రశ్న, పన్నిదము అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ పందెం. 17వ ప్రశ్న, స్వభాషా పాఠంలో తెలుగులో మాట్లాడనేనన్న అధ్యక్షుని వృత్తి ఏమిటి? ఆన్సర్ న్యాయవాద. 18వ ప్రశ్న, కథాకావ్యం అంటే ఏమిటి? ఆన్సర్ వివిధ కథల సమాహారం. 19వ ప్రశ్న, పాండవులు కోరుకున్న 5 ఊళ్ళలో ఇదొకటి. ఆన్సర్ ఇంద్రప్రస్థం. 20వ ప్రశ్న, ఆజ్ఞ పదానికి పర్యాయ పదాలు ఏమిటి? ఆదేశము, ఉత్తరువు. 21వ ప్రశ్న, వాటిక అనే పదానికి వికృతి పదం ఏమిటి? వాడ. 22వ ప్రశ్న, హిరణ్యకశిపుని వన విహారం నేపథ్యంగా గల పాఠం ఏమిటి? ఆన్సర్ వెన్నెల. 23వ ప్రశ్న, ఆనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాకయో. ఇది ఈ పద్యపాదం. ఆన్సర్ చెంపకమాల. 24వ ప్రశ్న, పేద ప్రజలకు చేసేటి సేవ సేవ. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? ఆన్సర్ లాటానుప్రాస అలంకారం. 25వ ప్రశ్న, కవి సార్వభౌమ బిరుదాంకితులు ఎవరు? కవి సార్వభౌమ బిరుదాంకితులు. ఆన్సర్ శ్రీనాథుడు. 26వ ప్రశ్న, కరం పదానికి అర్థం ఏమిటి? కరం కరం అంటే ఏంటి అర్థం? ఆన్సర్ చేయి. 27వ ప్రశ్న, గుడిసెలు కాలిపోతున్నాయి రచయిత ఎవరు? ఆన్సర్ బోయి భీమన్న. 28వ ప్రశ్న, గజల్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి? ఆన్సర్ కవినామ ముద్ర ఉండటం. 29వ ప్రశ్న, గురువు 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 ఏ గణమో గుర్తించండి. ఆన్సర్ మగనం. ఇది యమత రాజ బాణసలగం అనే సూత్రం ద్వారా తొందరగా వస్తుంది. 30వ ప్రశ్న, వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉన్నట్లయితే అది ఏ అలంకారం? ఆన్సర్ దృష్టాంతాలంకారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.